గౌరవనీయులైన మా తండ్రి లాంటి వారైన పెద్దయ్య బాబులకు పంచిన ప్రేమను మర్చిపోకండి నాన్న. ఆ ప్రేమే మీ కొడుకు రూపంలో మీకు బలంగా నిలుస్తుంది. ఇట్లు మీ కుమారులు. ఏంట్రా ఇంకా రాలేదు? సండే కదా మామ, ప్రతి ఒక్కరు వాళ్ళ పూరితో బిజీ అయిపోయారు. హే డార్లింగ్, వస్తున్నా. పూజీ, నీ కాల్ కోసమేనా వెయిటింగ్? చూడగానే చాలా తేలిగ్గా బిజినెస్ మీటింగ్ అనుకున్నాను కదా, కాదు, పర్సనల్ మీటింగ్. ఏంట్రా ఈ మెసేజ్? ఒక్క 5 నిమిషాలు ఓపిక పెడితే మీ అందరి మెసేజ్లకు అర్థం చెప్తాను. దాదాపు 4 ఏళ్ళుగా మీకు ఫ్రెండ్గా ఉన్నాను. తక్కువ టైం ఏం కాదు. కలిసి ఉన్నన్నాళ్ళు మనం ఏమేం చేసామో గుర్తుందా? ఎంత చదివినా బుర్రకెక్కని మన ఫ్రెండ్ కోసం స్కూల్లో క్వశ్చన్ పేపర్ ఎత్తేసి అలా పాస్ చేయించాం. జీవితంలో దెబ్బ తగిలి అబ్బా అనే లోపు అలా సాయం అందజేశాం. రోడ్డంటూ పోతూ చెత్త కామెంట్లు వేసే చెత్త నాయల్ని, చెత్త నా కొడుకుల్ని ఎలా భయపెట్టామో తెలుసా? అలా భయపెట్టాం. మీరంతా కమిటెడ్ అయ్యి అలా వెళ్ళిపోతుంటే ఐఎమ్ సింగిల్ అని చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఐఎమ్ కమిటెడ్. ఫ్రెండ్ ద్వారా వచ్చే మెమరీస్ కన్నా కమిటెడ్ ద్వారా వచ్చే మెమరీసే ఎక్కువ అనుకుంటా మీ అందరికీ. ఒంటరిగా ఉండి ఉండి తోడు కోసం ఎక్కడెక్కడో విత్తనాలు విసరడం మొదలుపెట్టాను. మొలకెత్తిన ప్రతి విత్తనంతో పులిహోర కలిపేసి అలా వచ్చిన ఒక చెట్టే శృతి. రే, నీ విత్తనాల కాసే విరామం ఈ శృతి ఒక మధ్యతరగతి అమ్మాయి. తనకి నచ్చిన వాడిని, తనతో ఉండేవాడిని ప్రేమిస్తే జీవితం బాగుంటుందనుకున్న ఒక సాధారణ అమ్మాయి. శృతిని చూడంగానే నాలో ఒంటరిపోయి ఏదో తోడు వేయించుకున్నా. నా యాటిట్యూడ్కి దగ్గరైనా నా క్యారెక్టర్కి దూరం వెళ్ళింది మీ వల్ల. నా క్యారెక్టర్ మారిందే మీ వల్ల, కేవలం మీ వల్ల. సిగ్గు లేదు మీ అందరికీ.
నన్ను వదిలేసి మీ గర్ల్ ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా తినే తిండిలో షేరింగ్ ఉంటుంది తప్ప పేమెంట్లో ఉండదు. బ్యాచిలర్ లైఫ్ అంటే పెళ్లి చేసుకుంటూ ఉండటం కాదు, ఫ్రెండ్స్కి దగ్గరగా ఉండటం. నాకు తెలిసి ఇక్కడ ఒక్క బ్యాచిలర్ కూడా లేడు. తెలిసింటుంది, మనకు ఒక 60-70 ఏళ్ళు వచ్చాక మన గతాన్ని అలా రివైండ్ చేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో మన ఫేస్లో చిరునవ్వు ఉండాలంటే 10 పుస్తకాలు సరిపడే మెమరీస్ని అలా నింపేది సమయం ఇదే. మీ సమయాన్ని వృధా చేసి ఉంటే నన్ను క్షమించండి. అదే వాల్యుబుల్ అనుకుంటే నన్ను క్షమాపణ కోరండి. ఇంకా సెలవు.